సార్ ఇప్పుడు నాగార్జున గారు సమంత విషయంలో కావచ్చు, లేకపోతే సమంత మీద సురేఖ కొండ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దీని మీద ఇండస్ట్రీ మొత్తం చాలా ఘాటుగా స్పందించింది. అండ్ నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు. నా కుటుంబం గురించి ఇలా మాట్లాడితే నేను సింహంలా అవుతాను అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీని గురించి మీ స్పందన ఏమిటి? ఎంటైర్ ఇష్యూ ఓన్లీ సమంత గురించి చేసిన కామెంట్ కాదమ్మా. సమంత గురించి సమంతని జెంటిల్గా చేస్తూ నాగార్జున కారణం చేస్తూ నాగార్జునని ఇబ్బందికరంగా మాట్లాడుతూ కేటీఆర్ని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు అవి. ఇప్పుడు ఎవరు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది అంటే నాగార్జున కుటుంబం క్యారెక్టరైజేషన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యేలాగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు సమంత విషయానికి వచ్చినట్టయితే సమంతని ఇబ్బంది పెట్టాలని చూశారు, కానీ తను లొంగలేదు అంటే సమంత క్యారెక్టరు తన క్యారెక్టర్కి డ్యామేజ్ అయ్యే మాటలు అయితే కావాలి. బట్ ఇక్కడ డ్యామేజ్ అయింది ఎవరికి? నాగార్జునకి. నాగార్జునని కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు అని చెప్పేసి ఆమె మాట్లాడటం జరిగింది. సో డ్యామేజ్ అక్కడ జరిగింది. బట్ లేటెస్ట్ ట్వీట్ ఏంటంటే నాగార్జున గారు చేసింది, తన కుటుంబం జోలికి వస్తే తన కుటుంబ విషయంలో తను ఎప్పుడు సింహాలనే ఉంటాను, ఇది నాకు నా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆశీస్సులు, మా కుటుంబానికి మా ఫాదరు అక్కినేని నాగేశ్వర గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఇంకొక లైను, ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సపోర్ట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ట్వీట్ ఉంటుంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే నాగార్జున గారు స్పందించిన విధానం కూడా కాస్త హుందాగానే ఉంది. తను పరువు నష్టం దావేస్తాను అని చెప్పేసి ఆవిడ నాగార్జున గారి కుటుంబాన్ని కానీ లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని మాట్లాడడం జరిగింది మైక్ ముందు. బట్ దానికంటే ముందు సోషల్ మీడియా వేదికగా సమంత గారికి క్షమాపణలు చెప్తుందా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ క్షమాపణలు చెప్పాల్సింది ఎవరికి? నాగార్జున గారికి, నాగార్జున కుటుంబానికి. బట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత కూడా తను పరువు నష్టం వేయటం జరిగింది. దాంట్లో కూడా ఆయన డబ్బుల విషయంగా ఏం క్లెయిమ్ చేయలేదు. అతను కోర్టుకి దృష్టి తీసుకెళ్లాల్సిందని ఏంటంటే తనకు ఉన్నటువంటి పరువు, సమాజంలో ఉన్న పరువు డ్యామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయనేది క్లెయిమ్ చేయడం జరిగింది తప్ప డిమాండ్ ఏంటనేది అతను మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి అటువైపు నుంచి క్షమాపణలు కోరుకుంటున్నారు అనే విషయం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతను. బట్ డబ్బు విషయంగా డిఫర్మేషన్కి ఏమీ పాయింట్ చేయలేదు, దానికి ఒక ఫిగర్ అంటూ ఏం చెప్పలేదు ఆయన. సో అక్కడ కూడా హుందాగానే బిహేవ్ చేసేదని మనం చెప్పుకోవాలి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే కొండా సురేఖ గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను తప్ప కేటీఆర్ని అయితే వదిలిపెట్టనని చెప్పేసి మళ్ళీ మాట్లాడటం జరిగింది. దాని తర్వాత కూడా చాలా సందర్భాల్లో కొండా సురేఖ గారు మాట్లాడటం జరిగింది కేటీఆర్ని టార్గెట్ చేసి, అసలు నువ్వు మీ నాన్నగారిని ఉంచావా, లేకపోతే కేటీఆర్ వాళ్ళ నాన్నగారిని చంపేశారా, కేసీఆర్ని చంపేశారా, బయటకు కనపట్టలేదు, లేకపోతే ఆయనకి ఏమైంది అని అపోహ కలిగే విధంగా కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఎంటైర్ ఎపిసోడ్లో పీసీసీ అధ్యక్షుడు కూడా బయటికి వచ్చి చెప్పడం జరిగింది, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే నాగేశ్వరరావు గారి కుటుంబం, నాగార్జున గారి కుటుంబం కూడా ఇంతటితో ఈ ఇష్యూని ముగిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఈ మాటలను అన్నందుకు, వెనక్కి తీసుకున్నారని చెప్పడం జరిగింది కదా, ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి ఆ పీసీసీ అధ్యక్షుడు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఈ విషయాన్ని నువ్వు తప్పు మాట్లాడావని చెప్పేసి కొండా సురేఖ గారికి కూడా మందలించే ప్రయత్నం చేశారని మనకు వార్త అయితే వచ్చింది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ అయితే నాకు తెలిసి ఇంతటితో ముగిసిపోయిందని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది కూడా ఇండస్ట్రీ పైన మాట్లాడాలనుకుంటే అలవోకగా మాట్లాడుతున్నారని చెప్పి ఇండస్ట్రీలో చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దీన్ని ఎక్కడైనా ఖండించాలని చెప్పేసి ఎవరైనా సరే అలవోకగా మాట్లాడటానికి అనువుగా ఇండస్ట్రీ ఉంది, సినిమా వాళ్ళంటే చులకన అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఆ ఆవేశం నుంచి వచ్చిందే ఈ తిరుగుబాటు మనం చెప్పుకోవాలి. ఇండస్ట్రీ ఒకసారిగా అందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు, హీరోయిన్స్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాఖ్యలను అయితే ఖండించడం జరిగింది. అది ఇండస్ట్రీ అని కాదు, బయట వ్యక్తులు కూడా చాలామంది ఇలా మాట్లాడటం తప్పు అని మాట్లాడటం జరిగింది. ఆవిడ ఏమంటున్నారు, బయట నడుస్తుందే నేను మాట్లాడాను, నేను ఏది ఉన్నట్టే మాట్లాడతాను, నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరంతా ఏమైపోయారు అన్నట్టుగా తను మాట్లాడింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ ఇష్యూ అయితే ఇంతటితో సద్మార్గదని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎవరైనా సరే కుటుంబ పెద్దగా ఇప్పుడైతే అక్కినేని కుటుంబానికి నాగార్జున గారు ఉన్నారు, ఆయనే ముందు నడిపిస్తున్నారు. అది నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న టైం అనమాట. శత జయంతి సంవత్సరం ఇది. ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కినేని కుటుంబానికి ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరగడం కొంత బాధాకరమైన విషయం.